వెల్కమ్ టు టీటెన్. దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలుపులు బార్లా తెరవబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీమా రంగంలో కీలక సంస్కరణలకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే 100% ఎఫ్డిఐకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక తాజాగా తెచ్చిన నివేదికలోని వివరాల ప్రకారం ఈ నెలాఖరులో పార్లమెంట్ కు వచ్చే వీలున్న ప్రతిపాదిత బీమా చట్ట సవరణ బిల్లులో పూర్తిగా విదేశీ బీమా కంపెనీలకు అనుమతి ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే భారత్ కు చెందిన బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో దేశీయ బీమా రంగంలో సేవలందిస్తున్న అలియాంజ్ తరహా విదేశీ సంస్థలు ఈ జాయింట్ వెంచర్లకు గుడ్ బై చెప్పి సొంతంగా బీమా కంపెనీలను ఏర్పాటు చేయాలని చూస్తున్న తరుణంలో ఈ మార్పులకు మోదీ సర్కారు ప్రయత్నిస్తుండడం గమనార్హం. దేశంలో ఉన్న బీమా కంపెనీల్లో ప్రస్తుతం ఎఫ్డిఐకి ఉన్న పరిమితి 74%. అంటే ఇన్సూరెన్స్ కంపెనీల యాజమాన్యంలో విదేశీయుల వాటా ఏ రకంగానూ 74% మించరాదు. 26% తప్పకుండా భారతీయుల వాటా ఉండాల్సిందే. అయితే కొత్త బిల్లుల్లో ఈ పరిణతి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో విదేశీ కంపెనీలు భారత్ లో ఇక్కడి కంపెనీల భాగస్వామ్యం లేకుండానే సొంతంగా బీమా సంస్థలను పెట్టుకోవచ్చన్నమాట. ఇన్సూరెన్స్ మార్కెట్ లో ఇక స్వతంత్రంగా వ్యాపార కార్యకలాపాలు చేసుకోవచ్చు. తమ నిర్ణయం వల్ల భారతీయ బీమా రంగం బలోపేతం అవుతుందని, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని, మార్కెట్ లో పోటీ కూడా పెరిగి చౌక ధరలకే బీమా అందరికీ అందుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్థానిక సంస్థకున్న అవకాశాలను ఇది దెబ్బతీస్తుందన్న ఆందోళనలు అటు మార్కెట్ వర్గాల నుంచి ఇటు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీమా చట్టం సవరణతో కేంద్ర ప్రభుత్వం తేవాలని చూస్తున్న మార్పులు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి విస్తరణకు అవకాశాలు కల్పించేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టం అమలుతో ఆరోగ్య బీమా కంపెనీ దిశగా ఎల్ఐసి అడుగులు పడతాయని అంటున్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇది సాధ్యపడడం లేదు. ఇది ఇలా ఉంటే బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ కూడా లైసెన్స్ కు సంబంధించి కొన్ని మార్పులను చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న బీమా చట్టాన్ని సవరిస్తూ తెస్తున్న కొత్త చట్టంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ల పైన ఆంక్షల్ని తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఏజెంట్లు రకరకాల సంస్థలకు చెందిన పాలసీలను స్వేచ్ఛగా అమ్ముకునే సదుపాయాన్ని తేవాలనుకుంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఏజెంటు ఒకే సంస్థకు పని చేయాల్సి ఉంది. అయినప్పటికీ తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద అనేక కంపెనీలకు ఒక్కరే ఏజెంట్లుగా పనిచేస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. కానీ కొత్త చట్టంతో ఇదంతా చట్టబద్ధం కానుంది. జీవిత, జనరల్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఏజెంట్లు ఎన్ని సంస్థల పాలసీలనైనా అమ్ముకోవచ్చు. దీనివల్ల దేశంలో బీమా పాలసీదారులు మరింత పెరుగుతారని కేంద్రం అభిప్రాయపడుతోంది. కాగా ప్రస్తుతం దేశంలో 24 జీవిత బీమా సంస్థలున్నాయి. మరో 26 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అలాగే 6 ఆరోగ్య బీమా సంస్థలు ఉన్నాయి. వీటన్నింటికి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జిఐసి రీ ఇన్సూరర్ గా వ్యవహరిస్తోంది. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.